జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడికి పాల్గొన్న ఉగ్రవాదుల ఊహా చిత్రాలను కేంద్రం విడుదల చేసింది. ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను అధికారులు విడుదల చేశారు. అటు దాడికి ముందు నలుగురు ఉగ్రవాదులు దిగిన ఫోటో వైరల్ గా మారింది. మరోవైపు పహల్గాంలో కాల్పులు జరిగిన ప్రదేశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిశీలించారు. పహల్గాంలో ఓవైపు ఉగ్రముక్కలు పచ్చిక బయళ్లపై రక్తపుటేరులు పారిస్తుంటే ఓ యువకుడు మాత్రం వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించాడు. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సయ్యద్ హుస్సేన్ షా అనే యువకుడు సాహసం చేశాడు. ఉగ్రవాదుల చేతుల్లో ఉన్న AK-47 రైఫిళ్లకు బెదరకుండా వారితో పోరాటం చేశాడు. AK-47 రైఫిల్ను లాక్కునేందుకు ఆ యువకుడు ప్రయత్నించాడు. ఉగ్రమూకలతో పోరాడి చివరకు వారి తూటాలకు బలయ్యాడు. సయ్యద్ అదిల్ హుస్సేన్ షా జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాకు చెందిన యువకుడు. పర్యాటకులను కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి గుర్రంపై బైసరాన్ ప్రాంతానికి హుస్సేన్ తీసుకెళ్తుంటాడు. పర్యాటకులను గుర్రంపై తరలిస్తూ అతను ఉపాధి పొందుతున్నాడు. తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిన సమయంలో సయ్యద్ హుస్సేన్ తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ప్రయత్నించాడు. ఓ ఉగ్రవాది చేతిలో ఉన్న AK-47 రైఫిల్ను లాక్కునేందుకు ప్రయత్నించగా అతన్ని కాల్చి చంపారు. హుస్సేన్కు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఉన్నారు. గుర్రం తోలుతో ఇంటిని పోషించే తన కొడుకును ఉగ్రవాదులు అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారని హుస్సేన్ తల్లి గుండె లవిసేలా రోధించింది. పహల్గాం ప్రాంతంలో గుర్రం తోలుతూ కుటుంబాన్ని పోషించేవాడని, ఉగ్రవాదులు అన్యాయంగా తన కొడుకును చంపేశారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నిన్న పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో సయ్యద్ హుస్సేన్ షా అనే యువకుడు తన ప్రాణాలు కోల్పోయాడు. అక్కడ తన గుర్రం నడుపుతూ టూరిస్టులను గుర్రం పైన ఎక్కించుకొని నడుపుతూ జీవనం సాగించేవాడు. తన కుటుంబాన్ని కూడా వచ్చిన డబ్బులతో పోషించేవాడు. అయితే నిన్న ఒక్కసారిగా టూరిస్టుల పైన ఉగ్రవాదులు అటాక్ చేయడంతో తన ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయకుండా ఒక్కసారిగా వారితో పోరాడే ప్రయత్నం చేశాడు. ఒక ఉగ్రవాది నుంచి తన చేతిలో ఉన్న AK-47 రైఫిల్ను లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలోనే వారి తూటాలకు అతను బలయ్యాడు. ఇంతటి విషాద ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ముష్కరుల చేతిలో ఉన్న AK-47 రైఫిల్ను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే అతను వారి తూటాలకు బలయ్యాడు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడికి పాల్గొన్న ఉగ్రవాదుల ఊహా చిత్రాలను కేంద్రం విడుదల చేసింది. ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను అధికారులు విడుదల చేశారు. అటు దాడికి ముందు నలుగురు ఉగ్రవాదులు దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. మరోవైపు పహల్గాంలో కాల్పులు జరిగిన ప్రదేశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిశీలించారు.